కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తుందన్నారు. నాటి ప్రభుత్వం రాక్షస పాలన నుంచి ప్రజలను అభివృద్ధి మరియు సంక్షేమం దిశగా నడిపిస్తున్నారని అన్నారు. ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయని, ప్రజలకు మంచి పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, కార్పొరేటర్లు బోండా జగన్, గంధం శ్రీనివాస్, రాజాన రామారావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గాజువాక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, అదేవిధంగా చేసినటువంటి సంక్షేమం కానీ ఈ రోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకంలో చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిలబెట్టుకుంటూ అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది కంప్లీట్ చేసుకున్న వేళ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ యొక్క 1 year కంప్లీట్ అయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో అన్ని పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు అందరికి పిల్లలందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతవరకు కూడా అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే రైతు బంధు కూడా వేయడం జరుగుతుంది. దసరాకి ఈ ఏదైతే ఉచిత బస్సు ఉందో ఆ యొక్క హామీని కూడా నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తుందని చెప్పి సభంగా తెలియజేస్తూ సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చారో హామీలని కంపల్సరీగా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ప్రజలు చేరువగా రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం అయ్యింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి గారు మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిని బట్టి ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రజలు ఈరోజు సంవత్సరం కాలంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు. అందుకనే ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే ఈరోజు సంవత్సరం అయినటువంటి సందర్భంగా 67 లక్షల మంది తల్లికి వందనం అన్నటువంటి మరి కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు దాన్ని శ్రీకారం చుట్టి నేరుగా తల్లుల ఖాతాలోకి 15,000 రూపాయలు వేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మా మంత్రి నిమ్మల రామారెడ్డి గారు మీకు 15,000 ఏదైతే అన్నాడో ఈరోజు మేము ప్రచారం చేయకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నాడు మా సైడ్ నుంచి, అంటే మా కూటమి ప్రభుత్వం నుంచి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం, రాష్ట్ర నాయకత్వం మీద ఒక సమర్థమైనటువంటి నాయకత్వం కూటమి ప్రభుత్వాన్ని జనాలు నమ్మారు. కాబట్టి ఈరోజు మా వెనక ఉన్నారు. ఈరోజు 93% స్ట్రైక్ రేట్ ఇచ్చి 57% ఓట్ బ్యాంక్తో ఈరోజు 164 సీట్లు మ్యాండేటరీ ఇచ్చారు. అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా ఇచ్చినటువంటి సూపర్ 6లు ప్రతిదీ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. థ్యాంక్ యూ.